దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఉదయకాల పోరాటాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మొదలు పెట్టుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నుంచి విషయాలు చదువుకుందాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యం చెప్పాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. అలాగే మనం గమనించినట్లయితే 8వ వచనములో, అబ్రహాం పిలుపడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవల్లో అతనికి బయలుదేరి విశ్వాసం బట్టి అతడు అతనితోనూ ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారములు నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, ఈ ఉదయకాలమున తండ్రి మీ వాక్యం ధ్యానించుండగా తండ్రి వంకమట్టి నన్ను నీ సాధనముగా వాడుకొని నీ మాట నా మాటగా పలకరించమని ఈ కార్యక్రమాంతటిలో కూడా మమ్మల్ని మరుగుపరిచి తండ్రి నీవే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. విశ్వాసం అనే మాట బైబిల్ బోధనలు అన్నింటిలో కూడా చాలా ఉత్తమోత్తమైన బోధనని మనం గమనించాలి. విశ్వాసం అంటే దాని చక్కటి నిర్వచనం చెప్దాం. హెబ్రీ పదములో విశ్వాసాన్ని తర్జుమా చేయగా ఆమేన్, స్థిరపరచునుగాక, నమ్మకంగా ఉండుగాక అని అర్థమిస్తుంది. విశ్వాసం అంటే దేవుని మాట వినటం. విశ్వాసం అంటే దేవుని మాట వినటం. కాబట్టి దేవుని యొక్క మాటలు విన్నవాడు విశ్వాసానికి అనుకూలంగా జీవిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 13వ వచనములో, కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనములో, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనములో విశ్వాసాన్ని గురించి చక్కటి మాట ఒకటి ఉన్నది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనములో, అతని నడుమునకు నీతిని తుండక సత్యమును నడికట్టుగా ఉండును. మనుష్యులు దేవుని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అనేది వినటం వల్ల విశ్వాసం వస్తుంది. యేసు ప్రభువుకు వచ్చిన మాటలే వినాలి. కాబట్టి విశ్వాసాన్ని గురించి అనేక మాటలు మనకున్నాయి. విశ్వాసములో ముగ్గురు వ్యక్తులు ఎలా ఉన్నారో మనం గమనిద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన అనేక సంపద ఉన్నా, అనేక జంతు సంపద ఉన్నా, ఆస్తి పాస్తులున్నా యెహోవా దేవుడు వచ్చి నీవు ఈ స్థలాన్ని వదిలి వాగ్దాత ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము దేవునందు విశ్వాసం ఉంచి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఆయన తన ఆస్తి పాస్తులను వదిలి వాగ్దాత ప్రదేశానికి వెళ్ళాడని మనం గమనించాలి. అలాగే మనం కొన్ని విషయాలు చూసినట్లయితే నోవహు కూడా మన హనోకుల గురించి మనం చూచాం. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హనోకు ఎవరు? అని దేవునికి ఇష్టడైన బిడ్డ. హనోకు 340 సంవత్సరాలు జీవించినా కూడా ఇక నోవహు అని మునిమనుడైనా సరే హనోకు దేవునికి ఒక చక్కటి వాగ్దానాన్ని తీసుకొచ్చాడు. ఏమిటో తెలుసా? పరిపూర్ణమైన మనవుడైన ఆదాము దేవునికి పాపము తీసుకొస్తే అపరిపూర్ణ మానవుడైన హనోకు కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చాడండి. కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చింది హనోకు. ఆయన ముందు మనవుడైతే నోవహు కూడా దేవునికి విశ్వాసంగా ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి హనోకు దేవునితో కొనుకోబడెను. విశ్వాసం 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 డాలు పట్టుకుని సాతాన్ని ఓడించి దేవునిలోకి వెళ్ళిన అనేక మంది దేవుని సేవ గురించి మనం తెలుసుకున్నాం. నోవహు అయితే అంతకుముందు చూడని జల ప్రళయం గురించి అనేక చోట్ల ప్రకటించాడు. ఎవరు కూడా ఆయన మాట వినలే. సుమారు 120 సంవత్సరాలు ఆయన
జలప్రళయం వస్తుంది, వీరి నాశనం అవుతారు అని ప్రకటిస్తే ఆయన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరు కూడా ఆయన మాట నమ్మలేదు. చివరికి ఆయనతో పాటు 7 తన భార్య, 3 కొడుకులు, 3 కోడలు మాత్రమే రక్షించబడ్డారు. అలాగా మనం కూడా మోషేని చూద్దాం. మోషే ప్రజ్ఞ గల వ్యక్తి, ఎంత నైపుణ్యం గల వ్యక్తి, మంచి ధైర్యవంతుడు. 40 సంవత్సరాలు ఆయన ఫరో దగ్గర మంచి అధికారం పొందిన వాడే కూడా ఆయన దేవుని మీద విశ్వాసంతోటి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క రాజరికాన్ని వదిలి 40 సంవత్సరాల శ్రమకాలం అనుభవించాడు. 40 సంవత్సరాలు 30 లక్షల మంది ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి. వారందరూ కూడా విశ్వాసాన్ని బట్టి ఉన్నారని మనం గమనించాలి. విశ్వాసం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా వాళ్ళని కష్టంగా పనిచేయరు కనుక విశ్వాసాన్ని గురించి అనేక మాటలు మనం తెలుసుకుందాం. కాబట్టి విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి వాగ్దానము నమ్ముట చేత అబ్రహాం భక్తుడై ఆయన నమ్మిన వారందరికీ తండ్రి అయ్యాను. చక్కటి మాట. అలాగే మోషే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసి దేవునికి లోపడిన వారు విశ్వాసము లేని వారిని బడిరి. అని కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు ఏమో తెలుసా, నేను వారికి విముఖుడినై వారి కనపరిస్థితి ఏమోనో చూచెదను. వారు మూర్ఖ శుద్ధి గలవారు, విశ్వాసము లేని పిల్లలు. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల విశ్వాసం కలిగినని మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చక్కటి మాట నోటి నుంచి మనకు తెలియచేశాడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనములో, ఆయన నామమందల విశ్వాసం మూలముగా ఆయన నామం మీరు చూచెరుగున్నారని వీరిని బలపరిచను. పౌలు అంటున్నాడండి. పౌలు, మేము ఎలా అంత చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాం, మా విశ్వాసం ఏ ప్రమాణం ఉందో గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. విశ్వాసాన్ని మనం నేర్చుకున్నామా? విశ్వాసంతో మనం ఉంటున్నామా? విశ్వాసం ద్వారా చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎలా దేవుడికి అనుకూలంగా తన జీవితాన్ని సాగించారో మనం గమనిద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు దేశం మీద కోపపడినప్పుడు సిరియా దేశాన్ని ఇశ్రాయేలు దేశం మీదకు పంపించినప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని ఓడించి అనేక మందిని బానిసలుగా తీసుకొని పోయారు. అనేక మందిని వాళ్ళు బానిసలుగా తీసుకొని పోయారు. ఆ క్రమంలో ఒక చిన్న బిడ్డ, చాలా చిన్న వయసు అమ్మాయి, అక్కడ మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం 2వ వచనంలో, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయిండని వారచట నుండి ఒక చిన్న దాని తెరవలు తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇశ్రాయేల్ దేశాన్ని సిరియను ఓడించిన తర్వాత అనేక మందిని బానిసలుగా పట్టుకొని పోయారు. అయితే ఆ క్రమంలో ఒక చిన్న పిల్లను కూడా వాడు బానిసలుగా తీసుకొని పోయి ఆ సిరియా సైన్యాధిపతి నయమాను వారికి సేవ చేయడానికి ఆ బిడ్డని ఇంట్లో పెట్టుకున్నారు ఒక బానిసగా. విశ్వాసం ఉందండి, ఆ బిడ్డకి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఆమె తన యొక్క సేవ చేయటంలో ఎంతో నిపుణత కలిగింది, ఎంతో తెలియగలదని మనం గమనించాలి. ఆ రోజుల్లో సిరియా దేశంలో కుష్ఠరోగులు వేరుగా పెట్టరు. వారు కూడా ఈ యొక్క జన్మతో మమేకమై వారు కూడా సమాన జీవనం చేస్తుంటారు.
ఈ అమ్మాయి ఆలోచించింది, అయ్యో నా యజమాని కుష్ఠవ్యాధి ఉన్నదే, నా యజమాని కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడే అని భయపడి ఆమె ఒక నిర్ణయం తీసుకుందండి. నేను శత్రు రాజ్యంలో వచ్చాను, శత్రు సైన్యంలో ఉన్నాను, శత్రు సైన్యాధిపతిగా నేను పనిచేస్తున్నాను. అయినా కూడా నా తల్లిదండ్రులు దేవుని బిడ్డలుగా నన్ను పెంచారు కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క నయమాన్ యొక్క జబ్బును తగ్గించడానికి నా దేవుడైన యెహోవాకు శక్తి ఉందని విశ్వాసం ఉంటుంది. నా దేవుడైన యెహోవాకు ఆ యొక్క శక్తి ఉందని విశ్వాసం ఆ బిడ్డకుంది. అందుకే కొన్నిసార్లు ఆ బిడ్డ ఏం చేస్తారు తెలుసా? ఆ రోజుల్లో బానిసల యొక్క నిర్ణయాన్ని ఎవరు పాటించరు. బానిసని చంపినా కూడా ఆ రోజుల నుండి కేసు కూడా లేదు. కానీ ధైర్యం చేసిందండి. ఎందుకు తెలుసా? మనము కూడా బిడ్డలాగా సేవకైనా చావుకైనా సిద్ధముగా ఉండాలి. ఆ బిడ్డ తన పనిలో ఎంతో నైపుణ్యత చూపించింది. ఆ బిడ్డ తన పనిలో ఎంతో నైపుణ్యత చూపించింది. గమనిద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, వాల్పులైన వారు ఎదురు కాదు కానీ వాడు రాజులు ఎదుట నిలిచిన. అమ్మాయి రాజులు ఎదుట ఉందండి. రాజులు ఎదుట తన సైన్యాధిపతి, వాడు రాజు తర్వాత అంత ముఖ్యమైన వ్యక్తి. ఆ యొక్క విశ్వాసం జ్ఞానము ద్వారా రాజుని అమ్మాయి నిలబడింది. ఆ బిడ్డ యొక్క పరిస్థితి గమనిద్దాం. తన ప్రజలను శిక్షించాడు, తనని శిక్షించాడు, మనుషులుగా పట్టుకొని పోయాడు. అయినా కూడా శత్రువుని ప్రేమించము, శత్రువుని ప్రేమించాలని ఆ బిడ్డ ఎంతో తెలివిగా ప్రవర్తించిందండి. తెలివిగా ప్రవర్తించింది. ఆ బిడ్డకి శత్రువుని ప్రేమించాలని వాక్యం ఎవరు చెప్పలేదు. మనం శత్రువుని ప్రేమిస్తున్నామా? ఈ లోపల అనేక మంది శత్రువులు ఉంటే ఉండవచ్చు. నువ్వు లోకంలో ఉన్న జీవిస్తున్నావు కనుక సాతాను అనేక ప్రయుక్తుల చేత నీ మీద శత్రువులను లెంఘించవచ్చు. శత్రువులు ప్రేమిస్తున్నావా? ఆ బిడ్డ ఆ విషయం తెలియకుండానే ఆయన సేవ చేస్తున్నది తెలియగా. కానీ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది, 56 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి. యేసు చెప్పిన మాట కూడా మనకు గుర్తుంది. మనం గమనించినట్లయితే ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మీరు పరలోకముందున్న మీ తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ మాట అమ్మాయికి తెలియదండి. అయినా కూడా ఆమె శత్రువుని ప్రేమించింది. కెఫన్ జీవితాన్ని చూద్దాం. కెఫన్ని రాళ్ళతో కొడుతూ ఉన్నారు, ఆయన చంపుతూ ఉన్నారు ఆయన్ని. ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి మీరు ఏమి చేశారు కనుక వీరిని క్షమించు అని శత్రువుల గురించి ఆయన కూడా తన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేశాడు. ఈ రెండు చూసిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకుందాం. శత్రువుల మనం ప్రేమతో ఉంటున్నామా, వాళ్ళ దయతో ఉంటున్నామా, మన జీవితాన్ని బేరీజు వేసుకుందాం. ఆ చిన్నగా కోరిందండి. షమ్నాలో తన ప్రవక్త ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డ. ఆయన దగ్గరికి తన యజమాని పంపించినట్లయితే ఆ కుటుంబాన్ని తగ్గుద్దని ఆ బిడ్డ నమ్ముతూ ఉంది. అందుకని తన యజమానురాలతో ఆమె ఏం చెబుతుందమ్మా, నా యొక్క యజమాని శుభ్రంగా ఉంటా ఏలివాడు పంపమని ఆ అమ్మాయి కోరుతూ ఉంది. ఒక విషయం గమనిద్దాం. ఒకవేళ ఆ యొక్క జబ్బుగాను తగ్గకపోతే కుష్టు రోగులు ఎవరు కూడా బతకరు. అలా ఆ అమ్మాయిని బతకరు, అమ్మాయిని చంపేస్తారు. ఆ కుష్ఠవ్యాధి తగ్గకపోతే ఆ అమ్మాయిని చంపేస్తారు. అంతకుముందు ఎవరైనా కుష్ఠవ్యాధి తగ్గిందని గమనించినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం గమనిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ప్రవక్త ఎలీషా కాలముందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠులో ఉండేలను, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవరు శుద్ధి చెందలేదని నీతో నిశ్చయముగా చెబుతూ. అంతకుముందు ఎవరు కూడా కుష్ఠవ్యాధి బాగుపడలేదు. ఆ అమ్మాయి విశ్వాసాన్ని గమనిద్దాం. ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసాన్ని మనం పరిగణలో తీసుకున్నాం. ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసాన్ని మన జీవితంలో ఒక పోటీగా మనం తీసుకుందాం. ఆ చిన్న బిడ్డ తన ఎలీషా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు స్వస్థత కలిగిస్తాడని ఆమె నమ్మింది కనుక ధైర్యముగా ఆ బిడ్డ ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానమైన మాట మాట్లాడుతుందండి. జ్ఞానమైన మాట. తెలివి కదా అమ్మాయి. దేవుడు తప్పగా ఆయన శుద్ధి చేస్తాడని ఆమె నమ్మింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో, జ్ఞానముల నాలుక ఆరోగ్యదాయకము, మంచి మాట. ఈ మాట నమ్మి నయమాను ఆ యొక్క
షుమ్రా నుండి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యా, యొర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థత పొందుతావు అయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో నీళ్లు లేవా, ఇక్కడ ఎందుకు మునగాలని అని అహంకారం నేను బయట పెట్టాడు. కానీ తన సైనికులు చెప్పిన మాట విని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యొర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడాయను. చక్కటి విజయం అండి. విశ్వాసం అనేది డాలు పట్టుకుని ఆ బిడ్డ జ్ఞానయుక్తముగా తన యొక్క సైన్యాధిపతి నయమాన్ని ఎలా శుద్ధి చేసిందో మనం కూడా మన జీవితంలో విశ్వాసం ఉంటే అనేక క్రియలు మనం చేయొచ్చు. మనము కూడా దేవుని నమ్మినట్లయితే మన శరీరాలు ఎలా ఉంటాయో చూద్దామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో సమస్తమును తనకు లోపరుచుకొనిన లోపరుచుకున్న శక్తిని బట్టి ఆయన తన జీర్ణ శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా దానిని మార్చును. అలాగ మన జీవితాలు యేసయ్యకి దగ్గరగా ఉండాలి. యేసయ్య మీద మన విశ్వాసాన్ని ఉంచాలి. ఆ బిడ్డ ఎంత చక్కటి పని చేసిందో తెలుసా? ఎంత చక్కటి పని చేసిందంటే యేసు ప్రభు శిలువలో మాట్లాడుతున్నాడు 5వ మాటగా, నేను తప్పికొని నా బిడ్డ అనేక ఆత్మలు రక్షించింది. ఆ నయమాన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా యెహోవా దేవుడిని నమ్మింది. అలాగా ఆ బిడ్డ జీవితాన్ని మనం చూసినట్లయితే మనము కూడా ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎస్తేరు విషయం మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క మొర్దెకై తన చిన్నాన్న పరిస్థితిని గమనించి ఆ రాజుకి ఎలా ఎదురుది రాజుని ఎలా ఆ యొక్క ప్రాణులు పొందిందో అలాగా మనం కూడా మన బిడ్డలు కూడా విశ్వాసముతోటి తన తల్లిదండ్రుల్ని రక్షించుకోవాలని దేవుని పేరట మనం అందరం కూడా ఆ యొక్క ఆలోచనలో ఉన్నాం. 2వ విషయం చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక చిన్నది తన విశ్వాసాన్ని ఎలా ప్రకటించిందో మనం చూద్దాం. అక్కడ హేరోదు రాజు ఆయన ఏం చేస్తున్నాడంటే యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించాడు. అయితే చంపించినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రాలేదు. ఆయన మన యొక్క ప్లాన్ వేశాడు. ఎలాగైనా సరే ఈ యొక్క పస్కా పండుగ అయిన తర్వాత ఈ పులి రొట్టెల పండుగ దినాలు కనుక జనాలు వాళ్ళ యొక్క ఇంట్లో ఉంటారు కనుక పస్కా పండుగ అయిన తర్వాత పేతుర్ని చంపించాలని ఆయన పట్టుకొని చెరసాలలో ఉంచి 16 మంది సైనికుల్ని కాపలా పెట్టి 2 సైనికులతో ఆయన చేతులు మేటలు వేయించి ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయన కోసం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు తిరిగి రావాలని అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 13వ వచనం, అతడు తలవాకిని తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుతూ వచ్చిన పేతురు వచ్చి తలుపు తట్టుతున్నాడు. అందరూ కూడా ఆయన స్వరం వినలేదు. ఆ చిన్నది మాత్రం విశ్వాసముతోటి వచ్చిన వాడు పేతురని ధైర్యంగా చెప్పి పరిగెత్తుంది అమ్మాయి. ఆమె ఏం చెప్తుంది? అమ్మా, పేతురు వచ్చాడమ్మా అని చెప్పినప్పుడు 15వ వచనములో అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పింది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు అతను దూతనిరి. పేతురు ఇక్కడ తట్టుచుండగా తలుపు తీసి అతను చూసి భ్రాంతి పొందిరి. చిన్న బిడ్డక విశ్వాసాన్ని మనం గమనిద్దాం. ఉదయ కాలమున 2 చిన్న బిడ్డలు ఎలాగ దేవునికి దగ్గరగా జీవించారో మనం చూద్దాం. అయితే యూదులు కూడా పేతురు ఇష్టమని కూడా తెలుసు ఆయనకి. ఆ పులిన పండుగ దినం అయిన తర్వాత ఆ పస్కా పండుగ అయిన తర్వాత ప్రజలకు తేవాలని హేరోదు అనుకున్నాడు. కానీ ఆ బిడ్డ ఏం చెప్తుందో తెలుసా? నా దేవుడైన యేసుక్రీస్తు తప్పక పేతురును బతికిస్తాడు కనుక వచ్చిన వాడు పేతురు. ఆ బిడ్డకు తెలియదు. దేవదూత వచ్చి ఆయన సంఖ్యను తెగొట్టి బయటకు తీసుకొచ్చి ఆయన వదిలిన సంగతి తెలియదు ఆ బిడ్డకి. ఆ బిడ్డకున్న విశ్వాసం ఏమిటంటే యేసు ప్రభు పేతురును రక్షిస్తాడు. ఈ ఉదయ కాలమున
మనకు అటువంటి విశ్వాసం ఉన్నదా? మన జీవితాల్లో అనేక సార్లు మనం ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుని మీద మనకు విశ్వాసం ఉన్నదా? ఈ విషయాలు గమనించిన తర్వాత చిన్న బిడ్డలు అలా పెంచాలండి. ఎలా పెంచాలి? వాళ్ళకి చిన్నప్పుడే వాక్యాన్ని చెప్పాలి. కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు గర్వంగా ఉంటారు, చెప్పిన మాట వినరు. మార్కు సువార్త 10వ అధ్యాయం 15 మనం గమనించినట్లయితే ఒక యువకుడు ఉన్నాడు. ఆయన అన్ని పనులు చేస్తున్నాడు. అతను మంచి ప్రవర్తన కలవాడు. అయ్యా, నిత్య జీవనం పొంద నేనేమి చేయాలన్నప్పుడు యేసు ప్రభువే, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీ ఆస్తిని మొత్తం వదలమన్నప్పుడు అతను మరలా విచారంగా తిరిగిపోయాడు. ఆ యువకుడు ఆసక్తిగా గౌరవపూర్ణంగా వచ్చాడు, కానీ విచారంగా తిరిగిపోయాడని వాక్యం ద్వారా మనం గమనిద్దాం. ఇక్కడ యేసు ప్రభు యువకుడికి ఒక శిక్ష పెడుతున్నాడు. ఏమి? తన ఆస్తిని వదిలేయమని. ఆ యువకుడు దైవ ప్రేమ వల్ల మేలు జరగాలని ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఇలా చేశాడు. మనకు కూడా యేసు ప్రభు కొన్ని విషయాల్లో కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు మనం తట్టుకోగలమా? ఆ పరీక్షలు మనం విజయం పొందగలమా? విశ్వాసం అనే ఢాలు మీరు ఎత్తుకోవాలి. విశ్వాసం అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇట్టుడంట సాధ్యం. ఆ విశ్వాసంతో మన దేవుని ఎరిగి ఉదయ కాలమున నీ జీవితం నా జీవితం ఎలా ఉన్నది? యేసు ప్రభువులా విశ్వాసంతో జీవిస్తున్నామా లేదా? యేసు ప్రభువులా మన విశ్వాసం చూపిస్తున్నామా లేదా? హృదయాన్ని పరిశీలించుకుందాం. ఇంకా విశ్వాసం నీకు లేకపోతే అనేక మంది విషయాలు విన్న తర్వాత, అబ్రహాము, హానోకు, నోవహు, మోషేను గురించి విన్న తర్వాత కూడా నీ హృదయం మారకపోతే, విశ్వాసం అనే డాలు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే తప్పక ఆయన స్థాపించే రాజ్యములో నువ్వు చేరుతావని గమనించాలి. ఆ శాంతికర సమాధానకర రాజ్యములో నువ్వు చేరాలంటే ఉదయకాలం విశ్వాసాన్ని పరీక్ష చేసుకో. విశ్వాసం ఎలా ఉందో చూసుకో. ఆ యువకుడి వలె ఆస్తిని సంపాదించుకోబోక, ఆ చిన్న బిడ్డల వలె, రోజే వలె, ఆ ఇస్రాయేలు చిన్నల వలె నీ జీవితాన్ని విశ్వాసంతో వృద్ధి చేసుకో. విశ్వాసం అనే ఫలం నీ హృదయంలో ఫలింపచేయి. అప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ బిడ్డ ద్వారా కుటుంబాలు ఎలా ఆశ్రయించబడ్డాయో మనము కూడా విశ్వాసంతో దేవుని ప్రార్థించినట్లయితే, యేసు ప్రభు అనే రక్షకుడును నమ్ముతున్నావా? యేసు ప్రభు దేవుడును నమ్ముతున్నావా? ఆ విశ్వాసాన్ని నీ హృదయంలో కలిగి ఉన్నావా? ఆ విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? విశ్వాసాన్ని పెంచుకొని దేవునికి దగ్గరగా ఉండాలని ఈ ప్రాతకాలమున నీవు నేను కూడా దేవుని చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. అలా జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేసునాయన మా తండ్రి, ఈ ఉదయకాలం నాయన నీ వాక్యాన్ని ధ్యానించడం ఎంతో గొప్ప తండ్రి. మాకు నాయన మా జీవితంలో తండ్రి ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మేము పొందాలి తండ్రి. మేము వృద్ధులము తండ్రి నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా, ఆ చిన్న పిల్ల, ఇశ్రాయేలు చిన్న పిల్ల, రోజైన చిన్న పిల్ల, తన పెంపకంలో, తన తల్లిదండ్రుల పెంపకంలో ఆ బిడ్డలు దేవుని తెలుసుకొని, నిన్ను తెలుసుకొని దేవుని నామాన్ని ఘనత తీసుకొచ్చాడు. ఆ విశ్వాసం మా హృదయంలో ఉందా? లేక ఆ డబ్బు గల యువకుడు వల్ల తప్పిపోతున్నామా? మా జీవితాన్ని పరీక్ష చేసుకుని తండ్రి, మేము ఆ చిన్న బిడ్డలు పని అనేక విషయాల్లో మేము ఆ విషయాలు తెలుసుకొని, అబ్రహాము, హనోకు, మోషే, అలాగే అనేక భక్తులు మా హృదయాల్లో, నోవహు అనేక భక్తుల హృదయాల్లో మేము కూడా అలా జీవించాలని తండ్రి కోరుకుంటున్నాను. అయ్యా, ఈ యొక్క క్లోపేటలు తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లోపేటలు దీవించు నాయన. కొన్ని కుటుంబాలన్నీ దీవించు తండ్రి. ఎంతమంది అయితే మా యొక్క మైక్ శబ్దం వింటున్నారో వాళ్ళందరినీ కాపాడు తండ్రి. వాళ్ళ హృదయాల విశ్వాసం అనే డోలను లేపు తండ్రి. నాయన అయ్యా, ఇంత చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న ఈ CCYA బిడ్డల్ని దీవించు తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించు తండ్రి. వాళ్ళకు మంచి భవిష్యత్తు నిర్దేశించు నాయన. ఈ రోజంతటిలో కూడా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పేరట అతి విశ్వాసంగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మనసులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధన లేక కీడిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల శిశువు బిడ్డల కుటుంబాలకు, వాక్యమున్న వీరికి, బోధించిన నాకందరికీ దేవుని యొక్క నామములో అందు ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.